ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఆదివారపు శుభములు తెలియజేస్తున్నాం. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ధ్యానించుకుందాం. మీకా, బైబిల్లోని పాత నిబంధన పుస్తకంలో మీకా, యోనా తర్వాత గ్రంథం మీకా మొదటి అధ్యాయము 9వ వచనం. మీకా మొదటి అధ్యాయము 9వ వచనం. నిప్పు కోడి మూలుగునట్లు మూలుగుచున్నాను, దానికి తగిలిన గాయములు మరణకరములు, అది యూదాకు తగిలి ఉన్నవి. నా జనులు గుమ్మములు వరకు, యెరూషలేము వరకు అవి వచ్చుచున్నవి. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, దైవమా, ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడు. నీ కృప కలిగిన దైవ వాక్కును నాకు మాకు అనుగ్రహించండి దేవా. ఈ సత్యవాక్యము ఆయన నాతో మాతో మాట్లాడుతుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగిన హృదయం, లోబడే జీవితం నాకు మాకు అనుగ్రహించు అయా. నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు దైవమా. నీ దైవ వాక్కును నాకు మాకు అనుగ్రహించి నడిపించు. మీరే నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నిప్పు కోడి మూలుగునట్లు మూలుగుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో చాలా పర్యాయాలు దేవుడు నిప్పు కోడి ప్రస్తావన ద్వితీయోపదేశ కాండంలో, నిర్గమాకాండంలో, ఆ పాత నిబంధన అంతట్లో ఆయన చెప్పినట్టు మనం చూస్తాం. ఈ నిప్పుకోడి నీ దహన బలికి, పాప పరిహారార్థ బలికి వాడతాం. మరి నిప్పుకోడి గురించి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి? గమనించండి. మన జీవితం ఒక కోడిగుడ్డు లాంటిది. ఎలాంటిది? ఒక కోడిగుడ్డు లాంటిది. దేవుడు అంటున్నాడు, కోడి తన పిల్లలని కాపాడినట్లు నేను మిమ్మల్ని కాపాడుతున్నాను, నేను మిమ్మల్ని కప్పి ఉన్నాను. హల్లెలూయా. మన జీవితం ఒక కోడిగుడ్డు లాంటిది. చాలామంది వారి జీవితాన్ని గుడ్డును వాడినట్టు వాడతారు. ఎలాగా? కొంతమంది చాలా ఆరోగ్యం, చాలా ముందు చూపు కలిగి శరీరానికి ఇది మంచి బలాన్ని ఇవ్వాలి అని దాన్ని చక్కగా ఉడకబెట్టుకొని పొద్దున్న లేచి తింటారు. కొంతమంది హాఫ్ బాయిల్ కూడా తింటారు. కొంతమంది ఆరోగ్యం కంటే రుచి ముఖ్యం, టకామని తీస్తారు. వెంటనే అయిపోవాలి, ఉడకబెట్టే టైం కూడా వాళ్ళకి లేదు. టకామని పెనం మీద ఆ కోడిగుడ్డుని వేసేసి ఉప్పు కారం జల్లేసి అబ్బా అబ్బా అనుకుంటా లొట్టలు వేసుకుంటా తినేస్తారు. మూడవ గుడ్డు. ఈ గుడ్డు అది కోడి పొదగడానికి వీలుగా ఆ కోడి, ఆ తల్లి కోడి దగ్గర అది పొదగబడుతుంది, అది ఉంటుంది. గమనించండి. ఫస్ట్ గుడ్డు ఆరోగ్యం కోసం ఆలోచించింది, కానీ కొంచెమే, ఒక బెటర్మెంట్ అనుకోవచ్చు. కానీ రెండోది క్షణకాలం రుచి కావాలంతే. అంటే వాళ్ళు ఏంటంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి బ్రదర్, దేవుడు ఇచ్చింది ఈ కొద్ది సమయమే, ఈ కొద్ది సమయంలో మన జీవితాన్ని ఆస్వాదించాలి, ఆనందించాలి, గంతులేయాలి అనుకునేవారు. ఇంకో కొంతమంది ఈ కొద్ది జీవితంలో కొద్దిగా క్రమం కలిగి, కొద్దిగా ఆరోగ్యాన్ని పట్టించుకుంటూ, మరి ఎందుకండి బాబు మీరు మందు తాగరు నరకానికి పోతారంటే, అబ్బాయి అలా కాదండి, ఈ నరకం పరలోకం సంగతి దేవుడు ఎరుగు, కానీ బతికిన కొంతకాలం ఆరోగ్యంగా బతకాలి కాబట్టి చెడ్డ పనులు చెయ్యం
అంటే చెడ్డ అలవాట్లు మాకు లేవు అనేవారు కూడా లేకపోలేదు. మరి మూడవ గుడ్డు, ఆ తల్లి గుడ్డు తల్లి దగ్గర అలా ఉండి పొదగబడుతుంది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, ఒక వెయిటింగ్ పీరియడ్. ఆ వెయిటింగ్ పీరియడ్ 21 days అయిన తర్వాత ఆ గుడ్డు ఒక కొత్త జీవితంలోకి వస్తుంది. తల్లి కోడి ఎలాగైతే ఉంటుందో ఈ బిడ్డ కోడి కూడా అలా అయిపోతుంది. గమనించండి, గుడ్డుగా ఉన్న ఈ కోడి ఆ తల్లి దగ్గర పొదగబడిన తర్వాత ఆ తల్లిలాగా, ఆ కోడిలాగా ఈ కోడి అయిపోతుంది. ఇట్స్ వండర్ఫుల్ క్రియేషన్. ద లార్డ్ క్రియేటెడ్ ఇట్. సర్వ సృష్టి దేవుని యొక్క మహిమను ప్రచురపరుస్తుంది అని భక్తులు అంటున్నాడు. దేవుడు ఆ సృష్టిలో ఉన్న ప్రతి కోణంలో నుంచి మనతో ఏదో మాట్లాడాలని, మనతో ఏదో చెప్పాలని, మనకు ఏదో ఆయన చిత్తాన్ని, ప్రణాళికని, ఆయన ఏర్పాటుని మనకు బోధించాలని ప్రభు ప్రతి సృష్టిలో ఆయన మర్మయుక్తమైన కార్యాలని మనకి చాలా తేట తెల్లగా మనం అర్థం చేసుకునేటట్లు ప్రభు మన కొరకు ఆయన ఉంచారు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. గొప్ప దేవుడు ఆ యేసయ్య ఆ కోడి గుడ్డెవరు? మీరు నేనే. ఇందులో 4వ రకం కూడా ఉంది. వీళ్ళు ఆమ్లెట్ లాగా లైఫ్ను ఎంజాయ్మెంట్ చేయరు. పోనీ ఒక హెల్త్ కాన్షియస్ ఉంటుందా? అలాంటి ఇది లేదు. మరి దేవుడి దగ్గరే ఉంటారు. జాగ్రత్తగా వినండి, దేవుడి దగ్గరే ఉంటారు, దేవుడిలోనే ఉంటారు, కానీ దేవుడి కోసం ఉండరు, దేవుడు చెప్పినట్టు ఉండరు, దేవుడు ఉన్న మన దగ్గర ఉండరు. అంటే పొదగబడకుండా పక్కన ఉంటారు. ఈ పొదగబడకుండా పక్కన ఉండే గుడ్డు కుళ్ళిపోతుంది. ఇక అది దేనికి పనికి చేయదు, పడేయడానికి తప్ప. మన జీవితం ప్రభు చేతుల్లోకి వెళ్ళాలి, ప్రభు దగ్గర ఉండాలి, ప్రభుతో ఉండాలి, ప్రభులో ఉండాలి. ప్రభు వాక్యపు సత్యములో మనం ఉండి ఆయన రెక్కల కింద మనం ఆశ్రయం పొందుతూ, థ్యాంక్ యూ జీసస్ మాస్టర్, ఆయన చేత కప్పబడే జీవితంలోకి మనం రావాలి. దేవుడు బిడ్డ, ఆలోచించు. క్షణకాలపు జీవితాన్ని, క్షణకాలపు సుఖాన్ని మనం అనుభవిస్తున్నామా? నిత్య రాజ్యంలో నేను ప్రభువు వలె మారి నిత్యత్వంలో ప్రభుతో నేను కలిసి యుగ యుగాలు నేను జీవించాలి అనుకునే జీవితంలో మనం ఉంటున్నామా? మన వ్యవహార శైలి ఎలా ఉంది, మన విధానం ఎలా ఉంది అన్నది గమనించాలి. ఈ కోడి గమనిస్తే మూలుగుచుంది. ఎందుకు మూలుగుచుంది? ఈ కోడి ఎవరు? ఈ నిప్పు కోడి ఎవరంటే మరెవరో కాదు, ఇజ్రాయేలు జనాంగమే. ఈ ఇజ్రాయేలు జనాంగం ఎందుకు మూలుగుచున్నది? దేవుని విడిచి వెళ్ళిపోయింది కాబట్టి మూలుగుచుంది. దేవుడు విడిచిపెట్టాడు కాబట్టి మూలుగుచున్నది. దేవుడు వారి దగ్గర లేదు కాబట్టి వాళ్ళు మూలుగుచున్నారు, వారు ఏడుస్తున్నారు. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా ఈ అనుభవంలోకి నువ్వు రావాలి. ఈ మూలిగే అనుభవంలో ఈ కోడికి ఇంకొక అద్భుతమైన లక్షణం ఉందండి. అది చాలా చక్కగా పొద్దున్నే లేచిపోద్ది. ఎర్లీ మార్నింగ్ లెగిసి అందరినీ లెగ్గొడుతుంది. లెగండ్రా బాబు, తెల్లారుతుంది, లెగండ్రా బాబు, తెల్లారుతుంది, లెగండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మాస్టర్. ఆ చీకటి గతించిపోతుంది, ఆ రాత్రి అయిపోతుంది, ఇదిగో రాకడ రాబోతుంది. ఆ చీకటి వెళ్ళిపోయి ఉదయం వస్తుంది.
ఇగో వేకో జాము వారు, ఇదిగో కావలి కాయవారు వేకో జాము కొరకు ఆశతో ఎదురు చూస్తున్నట్లు మీ కొరకు నేను ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా, వి ప్రైజ్ యు మాస్టర్ లార్డ్. నీ శ్రమల్లో, నీ దుఃఖాల్లో, నీ ఇరుకులో, నీ ఇబ్బందుల్లో, నీ సమస్యలలో, నీ ప్రశ్నలకు సమాధానం ప్రభు దగ్గర ఉంది అని నువ్వు గ్రహించాలి. నీ సంతోషం ఈ లోక పరంగా నువ్వు సంతోషపడుతున్నావేమో, కానీ నువ్వు ప్రభులో లేకపోతే మాత్రం కుళ్ళిపోయిన గుడ్డ అయిపోతావు. జాగ్రత్త. నాకు ప్రభు తెలుసండి, నాకు రక్షణ ఉందండి, నేను బాప్తిసం తీసుకున్నానండి, కానీ ఆ యొక్క అభిషేకం, ఆ ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆయనలో నడిసి కలిసి జీవించే అనుభవంలోకి నువ్వు రాకపోతే, నువ్వు ఎత్తబడే జీవితంలోకి నువ్వు లేకపోతే, దేవుడి బిడ్డ మన జరిగే పరిస్థితి ఏంటంటే నువ్వు కుళ్ళిపోతావు, నువ్వు పడవేయబడతావు, నువ్వు అగ్నిలో కాల్చబడతావు. జాగ్రత్త. ప్రభు దగ్గరికి రా. మూలిగే అనుభవంలోకి మూలుగుతుంది ఇది. మూలిగే అనుభవంలోకి మనం రావాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మూలిగే అనుభవంలోకి మనం రావాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఆ యొక్క భక్తుడు అంటున్నాడు, పౌలు భక్తుడు రాస్తున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. 8th chapter 26th verse. 8:26. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మే తాను మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. ఓ, ఒక విజ్ఞాపన ప్రార్థన. సంఘంలో మంచి బిడ్డలు ఉదయం 3 గంటల నుంచి ప్రార్థన చేస్తుంటారు. మా పాశ్రమ లెగిసిపోయి ప్రార్థన చేస్తుంటారు. ఒకరి తర్వాత ఒకరు. కొంతమంది ఆ ప్రార్థన సమయంలో వారు మేము ప్రేయర్ చేస్తున్నామని అందులో పెట్టకపోయినా ఎర్లీ అవర్స్లో ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనలో ఏకీభవిస్తారు. ప్రార్థన చేయడం 3 గంటల నుంచి, తెల్లారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన మనల్ని దేవుని యొక్క చిత్తంలోకి తీసుకెళ్తాది. ప్రార్థన మనల్ని విడిపిస్తుంది. దేవుడి బిడ్డ గుర్తుపెట్టుకో, మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు థ్యాంక్ యూ డాడీ అద్భుత కార్యాలని ఆయన చేస్తారు. మనం ప్రార్థన చేసే అనుభవంలోకి రావాలి. ప్రార్థన శక్తిని మనం అనుభవించే జీవితంలోకి మనం రావాలి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే, ఐగుప్తులోనున్న నా ప్రజల యొక్క దురవస్థను నేను నిదానించి చూచితిని, వారు మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుదునని అతనితో చెప్పెను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. ఎంత అద్భుతం. ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క దురవస్థను నేను నిదానించి చూచితిని. ఎప్పుడు చూశాడు దేవుడు? అక్కడ అంటున్నాడు చూడండి, నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని. దేవుడు చూడలేదా? ప్రభువా నువ్వు నన్ను చూడలేదా? నా బాధను చూడలేదా? నా దరిద్రాన్ని చూడలేదా? నా అప్పులను చూడట్లేదా? నా యొక్క బలహీనతను చూడట్లేదా? నా యొక్క శక్తిహీనతను చూడట్లేదా? నా అవమానాన్ని, నా నిందను చూడట్లేదా ప్రభువా? మరి ఎందుకయ్యా నువ్వు కార్యం చేయట్లేదు? ఎందుకయ్యా నన్ను విడిపించట్లేదు? ఎందుకయ్యా నన్ను గొప్ప చేయట్లేదు? ఎందుకయ్యా నన్ను ఆశీర్వదించట్లేదు? ఎందుకయ్యా నన్ను దీవించట్లేదు? ఇది నీ ప్రశ్నలు అయితే జవాబు ఈ వాక్యము. దేవుడు బిడ్డ, దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే మోకాలు వేస్తావో, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, గాడ్స్ లా ఇస్ దాట్. దేవుడు ఒక లా, ఒక ఆత్మ సంబంధమైన నియమములో మాత్రమే ప్రభు పని చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. నియమము లేకుండా ఆయన పని చేయడు. నియమముగా జీవించలేని వాడికి ఆశీర్వాదం లేదు. నియమముగా జీవించని వాడికి కిరీటం లేదు. నియమముగా పోరాడని వారికి బహుమానం లేదు. గుర్తుపెట్టుకో, నియమానుసారంగా ఎట్టబడితే అట్ట అడ్డగోలుగా బ్రతికేస్తే
వాక్యాన్ని ఆధారం చేయకుండా జీవించేసి ప్రభా నాకు బహుమానం ఏంటి, దేవుడు బహుమానం ఏడు, నియమానుసారంగా దేవుడు ఏం చెప్పాడు అది నువ్వు చేయాలి. పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా నువ్వు ఉండాలి. అబద్ధం ఆడకూడదు, హత్య చేయకూడదు, దొంగిలించకూడదు, నువ్వు వ్యభిచరించకూడదు. దిస్ ఈస్ ద లా ఆఫ్ ద గాడ్, యూ హ్యావ్ టు కీప్ ఇట్, దట్స్ ఇట్. ఇది నీకు దేవుడు ఇచ్చిన సలహా కాదు, గుర్తుపెట్టుకో. సలహా అంటే నీకు ఇష్టం వస్తే చేస్తావు, కష్టమైతే మానేస్తావు. చాలా మంది విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే దేవుడు వాక్యము ఏదో మీకు ఇవ్వబడుతున్న సలహా అనుకుంటున్నారు. కాదండి, మీకు సలహాలు ఇవ్వడానికి కాదు సేవకులు ఉండేది, మిమ్మల్ని హెచ్చరించడానికి, మీ తప్పులు దిద్దడానికి. ఎందుకంటే నువ్వు పరలోకములో దేవుడి ఎదుట నిష్కలంకంగా, నిందారహితుడుగా, ఇదిగో సంపూర్ణులుగా, ప్రభు యొక్క బహుమానానికి అర్హులుగా, యోగ్యులుగా ఎంచబడాలనేదే సేవకుని యొక్క మూల్గు. యు ఆర్ కాల్డ్ ఫర్ ద హై థింగ్స్, and for that high things you should get prepared. నువ్వు సిద్ధపడాలి దేవుడి బిడ్డ. నువ్వు సిద్ధపడినప్పుడే ఆ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. అవును, గమనించండి, చూశాడు దేవుడు చూస్తున్నాడు బిడ్డ, నీ బాధను చూస్తున్నాడు, నీ వ్యతిరేకతను చూస్తున్నాడు, నీ ఒంటరితనాన్ని చూస్తున్నాడు, నీకు జరిగిన అన్యాయాన్ని చూస్తున్నాడు. మరి ఏంటి బ్రదర్, దేవుడు ఎందుకు పని చేయట్లేదు? దేవుడు పని చేయాలంటే ప్రార్థన చేయాలి, అది నియమము, గుర్తుపెట్టుకో. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడినట్టు భూమి యందు నెరవేర్చబడును గాక. భూమి యందు నెరవేర్చబడాలంటే పరలోకములో ఉన్నది భూమి యందు నెరవేర్చబడాలి అంటే దేవుడు బిడ్డ, ఈ పరలోకంలో ఏదైతే దేవుడు అనుకుంటున్నాడో అది భూమి మీదకి రావాలంటే మధ్యలో ప్రార్థన కావాలి. మధ్యలో ప్రార్థన నిచ్చెన ఉండాలి. ప్రార్థన నిచ్చెన, ఇట్ కనెక్ట్స్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఆమేన్. పరలోకాన్ని భూమిని కలపగలిగే ఏకైక ఆశీర్వాదము నిచ్చెన ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన నిచ్చెనను వేయగలిగితే, ఆ ప్రార్థన నిచ్చెన ఎక్కగలిగే అనుభవం నీతో ఉంటే, ఆ ప్రార్థన మూలుగు నీ జీవితంలో ఉంటే, దేవుడు బిడ్డ, ఆ దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? ఎందుకు ఆలకించడు దేవుడు? వినడానికి నా చెవులు మందం కాలేదు, వినడానికి నా చేతులు కురచ కాలేదు, నేను నీ ప్రార్థన ఆలకిస్తున్నాను. ఆమేన్. నీ కన్నిటిని నా కడివిలో దాచి ఉంచాను, నీ కన్నిటికి బదులుగా నేను సంతోషమును, ఇక దుఃఖము బదులుగా పూదండను నేను నీకు ధరింపజేస్తాను. హల్లెలూయా. నిప్పు కోడి మూల్గునట్లు నువ్వు మూల్గాలి. ప్రార్థన అనుభవంలోకి నువ్వు రావాలి. నువ్వు ప్రార్థన మీద కొట్లాడు, నువ్వు ప్రార్థన మీద పోరాడు, నీ ప్రార్థన మీద యుద్ధాన్ని ప్రకటించు. ప్రార్థన జీవితంలోకి రా. ప్రభు ఎందుకు చేయడు? ఆ పరలోకం నువ్వు ప్రార్థన చేస్తే, ఆ పరలోకంలో ఉన్న యేసయ్య ఆయన చిత్తంలో ఏ ఆశీర్వాదం అయితే నీ కొరకు ఏర్పాటు చేశారు, ఆశీర్వాదం అనుభవిస్తాం. మీరు గమనించండి, ఆది కాండంలోనే దేవుడు అద్భుతంగా మాట్లాడుతూ ఆ యొక్క అబ్రహాము గారితో ఒక మాట అన్నాడు. అబ్రహాము, ఇదిగో నేను అనేక జనులకు తండ్రిని చేస్తాను, అయితే నేను నిన్ను తండ్రిని చేస్తాను, నిన్ను విస్తారమైన దేశంగా నేను మారుస్తాను. అయితే మీరు మీ సంతతి వారు చూడండి, గమనించండి. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. ఆది కాండం 15వ అధ్యాయము 13వ వచనం. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. మీరు ఎవరికి దాసులుగా అవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చి తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. Did you catch that word? ఆది కాండం 15వ అధ్యాయం 13వ వచనం. దేవుని ప్రణాళికలో ఇజ్రాయేలుని ఆస్తికర్తలుగా చేయాలనుంది, ఇజ్రాయేల్ని ఒక దేశంగా చేయాలనుంది, వారిని ఆశీర్వదించాలనుంది. బానిసత్వంలోకి వాళ్ళు వెళ్తారు అని కూడా ప్రభు చెప్పాడు. 400 సంవత్సరాలు వారు ఉంటారు. అక్కడ 30 సంవత్సరాలు లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందయ్యా? ఎందుకు ఆలస్యమైందయ్యా? నిర్గమకాండం చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చూస్తే, నిర్గమకాండం 2వ అధ్యాయంలో, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్. వావ్. నిర్గమకాండం 2వ అధ్యాయం
24వ యా కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనేను. దేవుడు ఇజ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. దేవుడు ఇజ్రాయెల్ని చూచెను, వారి యందు లక్ష్యం ఉంచెను. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ యందు లక్ష్యము పెట్టాలంటే, దేవుడు చూస్తున్న దేవుడు నీలో స్పందించాలి అంటే, నీకు దేవుడికి మధ్యలో ఒక మూలుగు వినబడాలి. ఏంటట? ఒక మూలుగు వినబడాలి. నువ్వు మూలుగకపోతే దేవుడు నిన్ను చూడడు. దేవుడు బిడ్డ గుర్తు పెట్టుకో, దేవుడు స్పందించాడు. దేవుడు ఒక లా మీద పని చేస్తున్నాడు. నీ ప్రార్థన రబషిదారే, నీ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? దేవుడికి నీకు మధ్యలో ఒక లిఫ్ట్ సిస్టమ్ లాగా, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, ఒక దేవుడి బిడ్డ ఒక నిచ్చెనగా అది పనిచేస్తుంది. దేవుడి బిడ్డ, నువ్వు ఆ దేవుడికి ఆ ప్రార్థన చేసే జీవితంలోకి మనం రావాలి. దేవుడి దగ్గర మనము మొర్రపెట్టే జీవితంలోకి మనం రావాలి. ఓ డాడీ, ఐ ప్రైజ్ యు జీసస్ గాడ్. నీ జీవితంలో దేవుడు ఇంకా ఎందుకు పని చేయట్లేదు అంటే, నువ్వు ఇంకా ప్రార్థన చేయట్లేదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడు, గుర్తుపెట్టుకో. నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు పని చేస్తాడు, గుర్తుపెట్టుకో. నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు పని చేయడు. ఇది దేవుడి యొక్క నియమము. ప్రార్థన చేస్తేనే ఆయన పని చేస్తాడు. ప్రార్థన చేయకపోతే పని చేయడు. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం Thank you. Wait. Thank you, Holy Spirit of God. Thank you, Jesus God. Holy Spirit, we praise you, Jesus God. You're my Lord. You're my God. Parishuddhatma Nani. Holy Spirit, we praise you. చూడండి, వీడు చనిపోవుట నేను చూడలేను, హాగర్ అంటుంది. థ్యాంక్ యూ. ఆదికాండం 16వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్ గాడ్. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదు. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు, అతని చేయి అందరి చేతులు అతనికి విరోధంగాను. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పెను. అది చూచుచున్న దేవుడని నీవే అని పేరు అతనితో మాటలాడి యెహోవాకు పెట్టెనని, ఎలాగా నన్ను చూచి వారిని నేనిక్కడ చూచి తిని గదా అని అనుకొనెను. హల్లెలూయా. అందుచేత ఆ నీటి బుగ్గకు బేర్ లహోయి రోయి అని పేరు పెట్టబడెను. థ్యాంక్ యూ మాస్టర్. ఆలోచించు. ఇదిగో నువ్వెళ్ళు, ఆ దేవుడు మాట్లాడాడు తనతోటి అంటుంది. ఆయన ఇది చూచుచున్న దేవుడు నీవే, ఇది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టెను. ఏమంటున్నాడు? హాగరు, నేను
నీ యొక్క మూలుగు విన్నాను, నీ ప్రార్థన విన్నాను. నేను నీ కుమారుణ్ణి ఇస్తాను, అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టాను. ఇష్మాయేలు అనగా దేవుడు వినును. కింద ఫుట్ నోట్స్లో ఉంటుంది చూడండి బైబిల్లో. ఇష్మాయేలు అనగా దేవుడు వినును. వినే దేవుడు, చూచే దేవుడు. ఆయన చూచే దేవుడు నీ ప్రార్థన వినాలని ఆశపడుతున్న దేవుడు. నువ్వు ప్రార్థన వినిన వెంటనే ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆమేన్. అండ్ దిస్ ఇస్ ద లా. ఆ చూస్తున్న దేవుడిని జీవితంలో స్పందించాలంటే దేవుడు బిడ్డ, నువ్వు ప్రార్థన మందస్సాన్ని నువ్వు కావాలి, ప్రార్థన బలిపీఠంలోకి నువ్వు రావాలి, ప్రార్థన చేసే జీవితంలోకి నువ్వు రావాలి. ఓ డాడీ, ఇదిగో నేను ఆ యొక్క ప్రార్థన జీవితంలోకి నేను రావడానికి ఇష్టపడుతున్నాను అని నువ్వు అనగలగాలి. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. దేవుడు బిడ్డ, నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన చూచున్న దేవుడు. ఎల్రోహి, ఎల్రోహి. ఆ దేవుడు నీ జీవితంలో కార్యం చెయ్యాలంటే ఆ నిప్పు కోడి మూలుగునట్టు నువ్వు మూలిగే అనుభవంలోకి రావాలి. 4 అనుభవాలు. దేవుడి చిత్తం లేదా? ఉంది. దేవుడి ఏర్పాటు లేదా? ఉంది. అరే, మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులగుటకు పిలిచిండ్రా. మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులగుటకు ప్రభు పిలిచి ఉన్నాడు. మీరు ఆశీర్వాదపు వారసత్వాన్ని మీరు అనుభవించాలి అంటే దేవుడు బిడ్డ, మనం ఏం చేయాలో తెలుసా? ఆ చూచున్న దేవుడు, ఆ వింటున్న దేవుడు దగ్గర మనం మొరపెట్టాలి. చూడండి ఎంత చక్కగా ఆ నిర్గమకాండంలో అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఐగుప్తులోను నా ప్రజలకు దురస్తావని నేను నిదానించి చూచి తిని, ఆఖరిని చూచిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్ గాడ్. ఇదిగో అలా ప్రార్థన చేయవారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి నా యేసయ్య ఆ యొక్క భూమి చుట్టూరు ఆయన కన్నులు, థ్యాంక్ యూ తిరుగుచున్నాయి. నేను దేశమును, ఎస్కేల్ గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారము దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడు నేను ఎంత విచారించును ఒక్కడైనను కనబడలేదు. నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడా, ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తున్నది. ప్రార్థన వినపడాలి, ఆయనకి ప్రార్థన వినపడాలి. మన ప్రార్థన వినబడితే అద్భుతం జరుగుతుంది. ఈరోజు అద్భుతం కావాలా? ప్రార్థన చేయి. ఆశీర్వాదం కావాలా? ప్రార్థన చేయి. సమూయేలు తల్లి ఎంత అద్భుతంగా ప్రార్థన చేసింది. మత్తురాలై ఉన్నావా అని ఏలి అంటున్నాడు. ఒక ప్రార్థన విజ్ఞాపనకర్తగా, ఒక అంగలార్చే స్త్రీగా, ఒక రోదన చేసే స్త్రీగా నువ్వు లెగో. ఎలా ఉన్నావు? ఇదే నిప్పుకోడు కోసం యోబు గ్రంథంలో ఏం చెప్పబడిందో చూద్దాం. ఇదే నిప్పుకోడు కోసం చెప్పబడిన మాటను మనం చూద్దాం. దేవుడి బిడ్డ, చాలా సార్లు చాలా మంది ఎలాగున్నారో తెలుసా? ఇదిగో ఈ తెలివి తక్కువ నిప్పుకోళ్ళలాగా ఉన్నారు, మూలిగే నిప్పుకోళ్ళలా లేరు. చూడండి ఎలాగున్నారంటే 39:13 మనం చూస్తే, నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దానికున్నది అది వాత్సల్యము కలదిగానున్నదా? లేదు సుమి. 14వ వచనం, లేదు సుమి, అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళితో వాటిని కాచును, అది దేని పాదమైన వాటిని తొక్కవచ్చునని అడవి జంతువు వాటిని చితక దొక్కు వచ్చునని అనుకొనై ఉన్నది.
దాని పిల్లలు తనవి కానట్టుగా వాటి ఎడల అది కాఠిన్యము చూపును. దాని కష్టము వ్యర్థమైనదని దానికి చింత లేదు. దేవుడు దానిని తెలివిలేనిదిగా చేసెను. ఏంటట? తెలివిలేనిదిగా చేసెను. మరి తెలివి గల వాళ్ళు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. తెలివి తక్కువలే ప్రార్థన చేయరు. తెలివి గలవారి 3 రాళ్ళు తన కుటుంబాన్ని పీకి పారేస్తుంది. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకొను. ఈ నిప్పుకోడి తెలివి తక్కువ కోడి గుడ్లను పొదిగిద్ది, కానీ ఏదైనా జంతువు చూడకూడదు అన్నట్టు కప్పేస్తుంటది. ఇంగ్లీష్ బైబిల్లో దీన్ని ఆస్ట్రిచ్ అన్నాడు, ఇంకొక దగ్గర ఓవిల్ అన్నాడు, ఇంకో దగ్గర పికాక్ అన్నాడు దేవుడు. గమనించండి, అన్ని తెలుగు బైబిల్లో నిప్పుకోడి 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 అని రాసుకొచ్చారు. కానీ ఒక దగ్గర పికాక్, ఒక దగ్గర ఆస్ట్రిచ్, ఒక దగ్గర ఓల్. అన్నీ ఒకే కాదు. అన్ని నిప్పుకోళ్ళు ఒక జాతికి చెందినవి కాదు. గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో అది సంతోషిస్తుంది, గంతులేస్తుంది, కానీ దానికి జ్ఞానం లేదు. క్వశ్చన్ మార్క్ పెట్టాడు అక్కడ. దానికి జ్ఞానం లేదు. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకోను. జ్ఞానం లేని స్త్రీ తన ఇల్లు కట్టుకోవడం లేదు. జ్ఞానం ఉన్న స్త్రీ మాత్రమే తన ఇల్లును కట్టుకుంటుంది. గుర్తుపెట్టుకో. నువ్వు జ్ఞానిగా ఉన్నావా? జ్ఞానిగా ఉన్నావు. నువ్వు జ్ఞానముగా ఉంటే నువ్వు ప్రార్థన ధూపాన్ని ప్రభువుకు వేస్తావు. ఒక ప్రార్థన జీవితాన్ని నువ్వు కట్టుకుంటావు. ప్రార్థన మన జీవితాన్ని ప్రభు రూపంలోకి మారుస్తుంది. ప్రార్థన ఒక్కటే మారుస్తుంది. ప్రార్థన కాకుండా ఏం చేసినా మారదు. ప్రార్థనే మారుస్తుంది. ప్రార్థనే అద్భుతాలు చేస్తుంది. ప్రార్థనే స్వస్థత, ప్రార్థనే ప్రభు చిత్తం, ప్రార్థనే ప్రభు ఏర్పాటు, ప్రార్థనే విడుదల, ప్రభువే కృప, సమాధానం. ఆ ప్రభు దిగి వస్తారు నీ ప్రార్థనకి. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. పశ్చాత్తాపం కావాలా? ప్రార్థన చేయాలి. కన్నీటితో పరుపు తేలాడినట్లు దావీదు ప్రార్థన చేసినట్టు పశ్చాత్తాప ప్రార్థన మనం చేయాలి. అవును, మూలుగునట్లు. ఎంత చిన్న వర్డ్ కదా, మూలుగుతున్నాం. మన బలహీనతను చూసి పరిశుద్ధాత్మ దేవుడు రా మూలుగుదాం అంటున్నాడు. నువ్వు మూలుగగలగాలి. ఆ ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క దురవస్థను నేను నిదానించి చూచి తిని వారు మూలుగు వింటిని. బా, నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావా? నీ కొరకు ఆ పరలోక రాజ్య సైన్యాన్ని దించుదామని దేవుడు రెడీగా ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా? దేవుడు ఇదిగో నీకు ఆహారాన్ని పంపించుదామని ఆయన వెయిట్ చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా? నీ జీవితంలో అద్భుతం చేద్దామని ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా? నీకు రక్షణ ఇవ్వాలని ప్రభు అనుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా? ఈ పాపపు కాడిని బ్రేక్ చేద్దామని ప్రభు అనుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా? నీ కొరకు నేను సిద్ధపరిచిన ఆహారాన్ని నీకు భుజింపచేస్తానని దేవుడు అంటున్నాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా? ఇదిగో థ్యాంక్ యూ జీసస్ గాడ్. ఆ పరలోకాన్ని నీ పక్షాన కదపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు బిడ్డ, ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉండాలి. వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. వారిని విడిపించుటకు దేవుడి చిత్తం ఉంది, మర్చిపోకు. ఆశీర్వాదానికి వారసులుగా దేవుడిని నన్ను పిలిచాడు, మర్చిపోకు. పరలోక రాజ్యపు వారసులుగా దేవుడిని నన్ను పిలిచాడు, మర్చిపోకు. దేవుడు బిడ్డ, మీరు పరసముద్రం అయితే పైన వాటిని వెతుకుడి. అక్కడ మన నివాస స్థలం ఉంది. అక్కడ దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం ఉంది. ఈ ఉదయకాలపు సమయంలో, ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుడు వాక్యం ఇచ్చిన నీవు ఇదిగో ఆ యొక్క గుడ్లను అది దుమ్ముతో కప్పేసి ఎక్కడుందో తెలీదు, ఏదో ఒకటి వచ్చి తొక్కుతుంది, ఆ గుడ్డు పగిలిపోతుంది. అలా ఉన్నామా మన జీవితాన్ని? అయితే తెలివిగల వారిగా ప్రభు రెక్కల కింద, ప్రభు దగ్గరే ఆనుకొని, ఏదేమైనా ప్రభా నువ్వే నాకు ఆధారం. థ్యాంక్ యూ. నాకు ఆధారము నీవే, నా నిరీక్షణ స్పాదము నీవే.
ఏది ఏమైనా నాకు నువ్వు కావాలి ప్రభువా. ఐ నీడ్ యు గాడ్. ఐ నీడ్ యు గాడ్. ఇన్ ఎవ్రీ టైమ్, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్, ఐ నీడ్ యు గాడ్. దేవుడు బిడ్డ, ఆ దేవుడితో మనం ఉండే అనుభవంలోకి మనం రావాలి. ఆ దేవుడితో కలిసి జీవించే అనుభవంలోకి మనం రావాలి. మనం ఇతరులను ప్రేమించడం బట్టి, ఇతరుల దగ్గర మనం తగ్గించుకోవడం బట్టి బహుశా వాళ్ళకి మనం మన ఉద్దేశాలు వారికి అర్థం కాకపోవచ్చు. కానీ నువ్వు ప్రేమిస్తూ ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళకి అర్థం అవుతుంది. ఓహో, మీరు పరలోకం వైపు పరిగెడుతున్నారా? ఓహో, ఈ బిడ్డ దేవుడి చిత్తం నెరవేర్చడం కొరకు జీవిస్తుందా? ఓహో, వీరిలో ఈ గుణం ఉంది అని వాళ్ళు గ్రహిస్తారు. హంబుల్నెస్. బీ హంబుల్. బలిష్టమైన ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండండి. తగిన సమయం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించులాగా. ఆ ప్రభువు దగ్గర అలాగా ఆయన రెక్కల నీడలో ఆయనతో ఉండి ఆయనలో ఉండండి. భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. అంతే దినాలు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దేవుడు బిడ్డ, హై రేట్స్ హై 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 అయిపోయాయి మొత్తం. ఏదో ఒకటి ఏంట్రా బాబులు రేట్లు పెరిగాయంటే అదిగో ఆ కాబుల్ అంటున్నారు, అదిగో ఆఫ్ఘనిస్తాన్లో నుంచి ఏదో పెట్రోల్ రావట్లేదు, ఇదిగో ఆ జీడిపప్పు రేట్ ఎందుకు పెంచావు, బాదం పప్పు రేట్ ఎందుకు పెంచావు అంటే ఆ దేశంలో యుద్ధం జరుగుతుంది కదా, కంటైనర్లు మొత్తం అక్కడ ఆపేశారట. ఈయన కొట్లో వచ్చే జీడిపప్పు కాస్ట్ ఎక్కువ. బిజినెస్. దేవుడు అన్నాడు కదా, తుఫాన్లు, వరదలు, ఎర్త్క్వేక్స్, యుద్ధాలు, భయంకరమైన రోగాలు, కనీ విని ఎరుగని రీతిలో జాగ్రత్త. నిన్ను నువ్వు భద్రంగా కాపాడుకో. ఈ లోక మాలిన్యం అంటకుండగా దేవుడి చిత్తం ఏదైతుందో అది నెరవేర్చడానికి నువ్వు తీసుకెళ్లేది పరలోకం, నిన్ను తీసుకెళ్లేది దేవుడి బిడ్డ. దేవుడి చిత్తం నెరవేర్చబడినప్పుడు మాత్రమే నువ్వు పరలోకం వెళ్తావు. దీనికంటే ఎక్కువ నేను చెప్పలేను. దేవుడి చిత్తం నెరవేర్చిన వాడే పరలోకంలో ఉంటాడు. అండ్ ద క్వశ్చన్ ఈస్, డూ యు నో ద విల్ ఆఫ్ గాడ్? I want to know the will of God. Read the Bible. Pray at the feet of Jesus. Cry. Ask God. God, నేను ఇంకా ఏం చెయ్యాలి? ఇంకా దేని కొరకు నువ్వు నన్ను పిలుస్తున్నావు? ఇంకా ఏది నాకు కొరవడింది? నేను ఇంకా ఏం చేస్తే నీ రాజ్యంలోకి నేను అర్హత పొందుకుంటాను, యోగ్యుడిని అవుతాను? ప్రభు వైపు మాత్రమే చూడగలిగాను. ప్రార్థనా శక్తిలోకి మనం రావాలి. అయ్యా, ఇదిగో ఆయన వారిని నిదానించి చూచి వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము. ఎస్, గాడ్ ఈస్ కాలింగ్ యూ. ఇట్స్ ఎన్ అవర్ ఆఫ్ ప్రేయర్. ఇట్స్ ఎన్ అవర్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఇట్స్ ఎ అవర్ ఆఫ్ ఎమర్జెన్సీ. దేవుడు పెట్టారు. ప్రార్థనలోకి రా. ప్రార్థన జీవితంలోకి రా. ప్రార్థన ప్రార్థన ప్రార్థనే. బిలిగ్రామ్ అయ్య గారిని అడిగారట, అయ్యా మీ సూటు బటన్ కొన్ని లక్షల రూపాయలు ఖరీదు కదా, మీ సూట్కి ఎన్ని బట్టలు ఉన్నాయి? నవ్వాడట, ఐ డెంట్ కౌంట్ ఇట్. ఎన్ని సూట్లు ఉన్నాయి? ఐ డోంట్ నో. ఐ నెవర్ కౌంటెడ్ ఇట్. మీది ఒక్కొక్క కారు కొన్ని కోట్ల రూపాయలు కదా, ఎన్ని కార్లు ఉన్నాయి? ఐ డోంట్ నో. ఐ డెంట్ కౌంట్ ఇట్. మీకు ఆస్తి ఎంత ఉంది? ఐ డోంట్ నో. ఐ డెంట్ కౌంట్ ఇట్. ప్రపంచం మొత్తానికి బిల్లీ గ్రామ్ వరల్డ్ ఇవాంజలిజం. దేవుడు బిడ్డ, వావ్, ఇట్స్ ఎ వండర్ఫుల్ నెట్వర్క్. ఒక క్రైస్తవ సంస్థ, they have their own satellite. Own satellite for the Christian gospel. Billy Graham, what do you do? What is the secret?
What is the secret for your success? He said, prayer. What? Yes. Say something more. మా కోసం ఇంకా మీరేమన్నా చెప్పండి. మీరు ఆయన చెప్పేట నేను మీకు ఒక 3 విషయాలు చెప్తాను. నేను నా సక్సెస్ఫుల్ నా సక్సెస్కి 3 రహస్యాలు నేను మీకు చెప్తాను. Number 1, prayer. Number 2, prayer. Number 3, prayer. Wow, that's so wonderful. Is it not amazing, wonderful, awesome word? Prayer. Devadu bidda, start praying 1 minute prayer. Start praying 2 minutes prayer. Start praying 5 minutes prayer. దేవుడితో మాట్లాడటం ప్రారంభించు. ప్రతి అంశం కోసం, ప్రతి స్థలం కోసం. దేవుడ ప్రపంచ చరిత్రలో దేవుడు ఈరోజు అమెరికా ఒక అగ్రరాజ్యంగా ఎదిగింది. వండర్ఫుల్ లీడర్స్. డాలర్ మీద ఒక ఆయన బొమ్మ ఉంటుంది. ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆయన అడిగారు, అయ్యా మీ సక్సెస్కి రహస్యం ఏంటి? ఆయన చెప్తున్నాడు, ప్రార్థన. ఏంటి ఆయన దగ్గర నుంచి చూసి నేర్చుకున్న అంశం అంటే ఆయన చెప్తాడు, ప్రార్థన చేయకుండా నేను సంతకం పెట్టను. ప్రార్థన చేయకుండా నేను ఒక్క సంతకం పెట్టను. దేవుడు బిడ్డ, డూ వీ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్? ఇఫ్ వీ హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్సెస్, దేవుడు నిన్ను ఆపడానికి ప్రపంచంలో ఏ శక్తి సరిపోదు. గుర్తుపెట్టుకో, నిన్ను ఆపడానికి ఏ ఒక్క వ్యక్తి తరము కాదు. ఏ వ్యవస్థ, ఏ స్థితి, ఏ పరిస్థితి నిన్ను ఆపలేదు. ప్రార్థనలోకి వద్దాం, ప్రార్థనా జీవితంలోకి వద్దాం. ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి మనం జీవిద్దాం. దేవుడు బిడ్డ, ఇదిగో ఆ ప్రార్థన కృపలోకి నువ్వు రాగలిగితే ఈ ఆదివారపు ఆరాధన నుంచి దేవుడు బిడ్డ నీ జీవితంలో ఆ దేవుడు ఉన్నతమైన కార్యాన్ని, ఇంతవరకు రాని ఆగిపోయిన ప్రతి ఒక్క దీవెనను, దళితను ప్రభు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుడు బిడ్డ, ప్రే. నేను కొన్ని వేల లక్షల సాక్ష్యాలు చెప్పగలుగుతాను ప్రార్థన గురించి. ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. ఉల్లిపాయ ప్రార్థన. ఉల్లిపాయ చాలాసార్లు చెప్తుంటాను ఈ సాక్ష్యం. అప్పుడు విశాఖపట్నంలో ఉన్నాం. మా నాన్నగారు గాంధీగ్రామ్ బ్రాంచ్లో పనిచేస్తున్నారు ఆఫీసర్గా. ఒక 3వ ఫ్లోర్లో మేము ఇంట్లో ఉంటున్నాం. చాలా కష్టకాలం ఆ సమయం. ప్రభువును కొత్తగా నమ్ముకున్నాను. విశ్వాసం, ప్రార్థన, విశ్వాసం, అంతే. మా అమ్మ అన్నారు, అరే నాన్న కిందకెళ్ళు, తాలింపేస్తున్నాను, ఉల్లిపాయ లేదు, కిందకెళ్ళి అమ్మమ్మ గారి ఇంట్లోంచి ఒక ఉల్లిపాయ అయితే. నేను వెంటనే చెప్పాను, అమ్మా నువ్వు కనుక విశ్వసిస్తే దేవుడు ఒక ఉల్లిపాయ కాదు, కొన్ని 100 ఉల్లిపాయలు నీకు ఇస్తాడు. నీ కిచెన్ సరిపోదు, మొత్తం అంతా నింపేసుకుంటావు ఉల్లిపాయలతోటి. వెంటనే మా అమ్మకు అరికాల నుంచి నడినేతికి ఎక్కిసింది కోపం. ఎప్పుడు ఏ వాక్యం చెప్పాలో అర్థం కాదు. మా చిన్నాన్న బిషప్ నీలాగా ఎప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు కాదు ఆయన. ఉల్లిపాయ తయారా అంటే కిందకి వెళ్తే ఇగో నూనె అయిపోతుంది తాలింపేయడానికి, మాకు తెలుసులే. నేను ప్రభువా, నమ్ముట నీ వలైతే నమ్మవాడికి సమస్తం సాధ్యమన్నావు, నీకు అసాధ్యమైంది ఉంది ప్రభా, నువ్వు ఇవ్వబోతున్నావు అంతే, ఆమెన్ అన్నాను. 2 నిమిషాల్లో ఇంట్లో తాలింపై తేయలేదు, గరం అయిపోయింది పరిస్థితి. వెంటనే దూరం నుంచి ప్రశాంత్ ఏంటి కింద, మీ నాన్న రమ్మన్నాడు రా బాబా, చందన బ్రదర్స్ బ్యాగ్స్
ఓ 2 పట్టుకొని రమ్మంటున్నాడు మీ నాన్న. సరే అని చెప్పేసి ఆ చందన బ్రదర్స్ బ్యాగ్ పట్టుకొని మెల్లగా కిందకెళ్ళేసరికి మెల్లగా ఆ చేతక బండి డిక్కీలో నుంచి మెల్లగా మా నాన్నగారు ఉల్లిపాయలు తీయడం స్టార్ట్ చేశాడు. పక్కన కవర్స్లో పెట్టాడు. ఆ ఉల్లిపాయలన్నీ తీసి ఈ యొక్క చందన బ్రదర్స్ బ్యాగ్స్ మొత్తం నింపేశారు. ఆశ్చర్యం వేసింది. తీసుకొచ్చి ఆ కిచెన్లో ఇచ్చేసాం. మళ్ళీ ఆ వెళ్ళిపోయి ప్రారంభం చేస్తున్నాను. అప్పుడు మా అమ్మగారు పరిగెత్తుకుంటున్న నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నారు. అయ్యో, ఎంత పొరపాటు చేశాను రా, నీ మాట విని నేను ఎద్దావా చేశాను, నిన్ను అపహాస్యం చేశాను. నమ్ముట నీ వల్ల అయితే నవ్వువాడికి సమస్తం సాధ్యం. నువ్వు అన్నట్టే దేవుడు చూసావా, కిచెన్లో పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేని నన్ను ఉల్లిపాయలు ఇచ్చాడు. ఎందుకంటే ఆ టైంలో భయంకరమైన స్ట్రైక్ నడుస్తుంది. ట్రక్స్ మొత్తం ఆగిపోయాయి. ఉల్లిపాయ వచ్చి కిలో 100-150కి అమ్ముతున్న పరిస్థితి. ఎస్, గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతాను. నేను కొన్ని లక్షల సాక్ష్యాలు చెప్పగలుగుతాను. నా విశ్వాసపు జీవితపు పరీక్షలో ఉల్లిపాయ దగ్గర నుంచి ప్రారంభమయ్యాను. ఈరోజు నేను ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా దేవుడు ఇవ్వగలడు అని ఖచ్చితంగా నేను చెప్పగలిగే అనుభవంలో నేనున్నాను. ఎందుకంటే నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మై గాడ్ ఈజ్ అ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ఆర్ యు రెడీ టు ప్రే? ఎస్. ఇన్స్టెంట్ హీలింగ్స్, డెలివరెన్స్, బ్రేక్ త్రూస్, బ్లెస్సింగ్స్ ఏదైనా దేవుడు ఇవ్వగలడు, దేవుడు చేయగలడు. నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు ఇష్టపడితే నా దేవుడు వినే దేవుడండి, చూసే దేవుడండి, కదిలే దేవుడండి, కరుణించే దేవుడండి. ఓ కృపా వర్షాన్ని వర్షించే దేవుడు, ఆశీర్వాదపు వర్షాన్ని వర్షించే దేవుడు నీ దేవుడు. నువ్వు ప్రార్థన చెయ్యి. నీ కష్టం, నీ నష్టం, అజ్ఞానం, దేవుడు బిడా, ఐ వాజ్ డూయింగ్ మై బిఎస్సి. చిన్నపిల్లలకు ట్యూషన్స్ చెప్పుకునేవాడిని. వచ్చిన డబ్బులతో పట్టుకొని సువార్తకి వెళ్ళేవాడిని. నేను సడన్గా ఒక వ్యక్తి ఒక ఉదయకాల సమయంలో 11 గంటల సమయంలో వచ్చి, ఏమండి మా మిస్సెస్కి మీరు ట్యూషన్ చెప్పాలి. ఏమంటే నేను ఇంగ్లీష్ అయితే చెప్పగలుగుతాను, కానీ నా సబ్జెక్ట్ కాదండి సోషల్ స్టడీస్, నాకు సబ్జెక్ట్ కాదండి కామర్స్, మీకు వచ్చిందే చెప్పండి. అదే అలాగేంటండి, ఇప్పుడు నేను సైన్స్ స్టూడెంట్ని, మీరేం చెప్పమంటున్నారు, తను పాస్ అవ్వాలి కదా డిగ్రీ. నేను డిగ్రీ చేస్తున్నాను, సెకండ్ ఇయర్. నేను ఆ డిగ్రీ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయికి ఏం చెప్తాను అంటే, అమ్మాయి అంటే అమ్మాయి కాదు, ఆమెకి 2 పిల్లలు. సరే, ఆయన అయితే మీరైతే ఫస్ట్ చెప్పండి సార్, మీరు ఇంగ్లీష్ చెప్పండి, తర్వాత సబ్జెక్ట్ చెప్తారు కానీ. సరే, ఇంగ్లీష్ చెప్పిన తర్వాత సబ్జెక్ట్ చెప్పాలి. మనకేంది, మనం సైన్స్ స్టూడెంట్, కామర్స్ మనకేం తెలుసు. సరే ప్రభువా అని చెప్పేసి ఆ పుస్తకాలు పట్టుకుని, నాకు తెలిసిందల్లా ఒకటే ప్రార్థన చేయడం అండి. మీరేమన్నా అనుకోండి, నాకు తెలిసిందల్లా ప్రార్థన చేయడమే. నీకేమన్నా తెలియదా, వెళ్ళి ప్రార్థన చేయి. మా ఆత్మీయతలో కూడా చెప్తే, నువ్వు ఏం కావాలరా నీకు, ప్రార్థన చేయి, ప్రభువు మాట్లాడాలి, ప్రార్థన చేయి, ప్రభువుని చూడాలి, ప్రార్థన చేయి, ప్రభు స్వరం వినాలి, ప్రార్థన చేయి, అభిషేకం కావాలి, ప్రార్థన చేయి, స్వస్థత కావాలి, ప్రార్థన చేయి, దయ్యాలు నెలగొట్టాలి, ప్రార్థన చేయి, దేవుడి చిత్తం తెలవాలి, ప్రార్థన చేయి. నీకు ఏం కావాలో విశ్వాసము, ప్రార్థన, దేవుడి బిడ్డ, దిస్ 2 ఆర్ ద పవర్ఫుల్ ఫార్ములా. నీకు క్వశ్చన్ మార్క్ అనేది నీ లైఫ్లో లేకుండా చేయగలిగేది ఈ 2. విశ్వాస సంబంధమైన ప్రార్థన. నీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, నీ జీవితంలో పరిశుద్ధత ఉండాలి, అది భక్తి. నీ విశ్వాసపు జీవితంలో పరిశుద్ధత లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, ప్రార్థన లేకపోయినా పరలోకం నో. నీ పరలోకంలోకి నువ్వు వెళ్తావు, ఎవ్వడు వెళ్ళకపోయినా నా కోసం అగ్నిరథాన్ని నా దేవుడు పంపిస్తాడు అంటే ఆ ఏలియా ప్రార్థన, రోషం కలిగి ప్రార్థన, మొగసిరి కలిగి పోరాడే ప్రార్థన, 3.5 సంవత్సరములు ఆగకుండగా చేసిన ప్రార్థన, ప్రభు యొక్క ఓ థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్ ప్రార్థన ప్రయాణం అని ఒక మెసేజ్ ఉంటుంది, చెక్ చేయండి యూట్యూబ్లో, మన ఛానల్లోనే ఉంటుంది. ప్రార్థన జీవితం.
పట్టుకున్నాను 2 పుస్తకాలు. ఆ రూమ్లోకి వెళ్ళాను, మోకాలు వేసాను. ప్రభువా, నువ్వు సర్వజ్ఞానివయ్యా, నీకు తెలవంది కాదు, నాకు తెలిసింది, నేను అజ్ఞానిని. వారు చెప్పమంటున్నారు, నాకేమి రాదు. నువ్వు కృపనిస్తే ఆ బుక్ తిప్పుతానే ప్రార్థన చేస్తున్నాను. మోకాలేసి, నిలువు మోకాలేసి నా రూమ్లో ఏడ్చుకుంటా, నాకు జ్ఞానాన్ని దయచేయి, నీ కృపను దయచేయి, నువ్వు ఇచ్చావని నమ్ముతున్నాను దేవా. ఆమేన్. వెళ్ళాను. ఒక ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేశాను. విచిత్రం ఏంటంటే, తెలుగు మీడియం స్టూడెంట్, డిగ్రీ ఇంగ్లీష్ మీడియం, నా సబ్జెక్టు సైన్స్, ఆమెకు చెప్తుంది ఇంగ్లీషు, మిగతా సబ్జెక్ట్ సోషల్ స్టడీస్. అద్భుతంగా 100కి 76% వచ్చిందండి. హల్లెలూయా. 100కి 76%. దేవుడి బిడ్డ, నా జీవితం ఒక ప్రయోగశాల. నేను దేవుణ్ణి మీ అంత మంచి విశ్వాసంలో వినేసి నమ్మల. ఆయన్ని చూసి, ఆయనను పట్టుకొని, ఆయన మాట విని, ఆయనతో నడిచి, ఆయనతో మాట్లాడి, ఆయన దేవుడని నమ్మి ప్రకటిస్తున్నాను. నా జీవితము దేవుడితో నడిచి జీవించిన ఒక అనుభవ సాక్ష్యం. ఎస్, మీరు విన్నది కరెక్టే. నా జీవితాన్ని చూస్తే చాలండి, దేవుడు ఉన్నాడో లేదో ఆ విషయం చెప్పేస్తాడు. 24 గంటలు నాతో ఉంటే ఆ వ్యక్తి ఒక వ్యక్తి పర్ఫెక్ట్గా చెప్తాడు, ఇతడితో దేవుడు ఉంటే తప్ప ఈ వ్యక్తి జీవించలేడు. నేను జీవించి ఉన్నానంటే కారణం ఆయన జీవిస్తున్నాడు. నేను ఈరోజు పోషించబడుతున్నానంటే కారణం ఆయన నన్ను పోషిస్తున్నాడు. ఈరోజు నేను విజయోత్సవంలో, విజయపదంలో నేను ఉన్నాను అంటే కారణం ఏంటంటే ఆయన నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆయన కార్యాన్ని మన కోసం చెయ్యాలి అంటే ఆయనకి మనకి మధ్యలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన చెయ్యి. ఆ నిప్పు కోడి చేసిన ప్రార్థన, ఆ మూలిగినట్లు మూలుగుచున్నాను. ఇజ్రాయేల్ ప్రజలు చెప్తున్న మాటది. ఇజ్రాయేల్ ప్రజల కొరకు చెప్పబడిన మాటది. నువ్వు జ్ఞానం గల వ్యక్తిగా ప్రార్థన ధూపాన్ని ప్రభు దగ్గరికి, ఒక గుడ్డు బాయ్గా, ఒక గుడ్డు గర్ల్గా ఆ యేసయ్య రొమ్మున ఆనుకో. యోహాను భక్తుడు ఆనుకున్నట్టు. యోహాను భక్తుని చంపలేక పద్మాసు దీపంలో పడేశారు. హల్లెలూయా. దేవుడు చిత్తం నీ జీవితంలో నువ్వు గ్రహిస్తే ఆ చిత్తం జరగకుండా నువ్వు చావవు. యు విల్ లివ్ ఫర్ ఎవర్ మోర్ to be fulfilled his word and purpose in your life. So get ready. Tie your belts. Start praying. Start praying. Prayer is the one and the only major key which breaks every satanic power. ఏముందండి? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందండి? ఆస్తులున్నాయా? అంతస్తులున్నాయా? ఏమున్నాయండి అపోస్తుల దగ్గర అంటే? ప్రార్థనా శక్తి ఉంది. పరలోకమును దిగిన అభిషేకం ఎలా వచ్చింది? వారు ప్రార్థన చేశారండి. 10 రోజులు ప్రార్థన చేశారు. 10 రోజులు ప్రార్థన చేశారు. 10 రోజులు ప్రార్థన చేశారు. They have been filled with the power from high. They are moved with the unction. Anointing is prayer. Prayer is anointing. ప్రార్థనే నీకు నేర్పిస్తుంది. ప్రార్థనే అభిషేకం, అభిషేకమే ప్రార్థన. నువ్వు ప్రార్థనలోకి రా. నన్ను విడిచిపెట్టారు, నన్ను తృణీకరించారు, నన్ను వదిలిపెట్టేశారు, నేను ఇలాగున్నాను, నేను ఎలాగున్నాను. ఓ స్టాప్ కంప్లైనింగ్ మ్యాన్. స్టార్ట్ ప్రేయింగ్. స్టార్ట్ ప్రేయింగ్. ఓ చెప్పమంటే ఓ గునుక్కుంటా ఓ గునుగుతానే ఉంచారు. నువ్వు మూలిగేదో ఆ పావురం మూలిగినట్టు, ఆ దేవుడి బిడ్డ ఆ యొక్క నిప్పు కోడి మూలిగినట్టు ఆ ప్రభువు దగ్గర నువ్వు మూలుగు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏదేదో చెప్తాం. గంటలు మాట్లాడతాం ఫోన్లలో. ప్రభుతో ఎంతసేపు మాట్లాడే అనుభవం
ఎన్ని గంటలు మాట్లాడే అనుభవంలో ఉన్నావు? ఎన్ని రోజులు మాట్లాడే అనుభవంలో నువ్వు ఉన్నావు? ఉందా అసలు ఆ అనుభవం? రండి, ప్రభుతో అనుభవంలోకి వద్దాం. అద్భుతాలు నీ అలవాట్లుగా మారబోతున్నాయి. థ్యాంక్ యూ డాడీ. ఒక మిరకల్ లైఫ్ స్టైల్లోకి నువ్వు రాబోతున్నావు. నీ హ్యాబిటేషన్ మిరక్లెస్గా, ఓ డాడీ, ఒక సూపర్ న్యాచురల్ విజిటేషన్లో, ఒక దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళికలో, ఒక ఉన్నతమైన స్థలంలోకి ప్రభువు నేను తీసుకెళ్ళబోతున్నాడు దేవుడి బిడ్డ. స్టార్ట్ ప్రేయింగ్. నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావు అది చేయబోతున్నావు. నీకేదైతే అసాధ్యం అది దేవుడు సాధ్యం చేయబోతున్నాడు. ప్రార్థనా జీవితంలోకి మనం వద్దాం. ప్రార్థనా జీవన శైలిలోకి మనం వద్దాం. ప్రార్థనా పోరాటంలోకి మనం వద్దాం. ప్రభు వైపు చూద్దాం. థ్యాంక్ యూ డాడీ. అద్భుతం కావాలా? ఆశీర్వాదం కావాలా? దీవెన కావాలా? ధన్యత కావాలా? జ్ఞానం కావాలా? బుద్ధి కావాలా? వివేకం కావాలా? నీకు ఏం కావాలా? అడుగుము, నేను నీకు ఇచ్చేదను. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్. ఎస్, థ్యాంక్ యూ డాడీ. అడుగుము, ఈ జనములు నీకు స్వాస్యంగా ఇస్తాను. భూ దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానని దేవుడు అంటున్నాడు. రండి, ప్రార్థన చేద్దాం. విశ్వాస సంబంధమైన జీవితంలో, దేవుడికి ఇష్టమైన పరిశుద్ధమైన జీవితంలోకి మనం అడుగు పెడదాం. అసాధ్యాలు సాధ్యాలుగా మార్చగలిగిన దేవుడితో కలిసి మనం బ్రతుకుదాం. నిత్య రాజ్యపు పౌరులుగా ఈ లోకంలో జీవిస్తూ నిత్య రాజ్యాన్ని మనం అనుభవిద్దాం. ప్రభు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించును కాక. కళ్ళు మూసుకుందాం, ప్రభు చూద్దాం, ప్రార్థన చేద్దాం. జీవాధిపతి మహోన్నతుడా యేసయ్యానికి వందనాలు. ఎస్ లార్డ్. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోకాభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోకాభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఓ మహిమ కలిగిన రాజ్యం, ఆ ఏలియా వంటి స్వభావము గలవాడే అతను ఆసక్తిగా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము కురియలేదు. అతడు తిరిగి ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఒక సేవకుడు చేసిన ప్రార్థన బట్టి ఏర్పడిన కాలువలు ఇవి. యెరూషలేము, ఇజ్రాయేలు చుట్టుపక్కల ఒక ప్రార్థన కొత్త కాలువలను ఏర్పాటు చేసింది ప్రపంచంలో. అట్టి వర్షము అంతకు మునుపు కానీ ఇప్పటి వరకు పడలేదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దేవుడు బిడ్డ, నీ ప్రార్థన అట్టి ప్రార్థనగా దేవుడు చేయబోతున్నాడు. బిడ్డ, నన్ను అడుగు బిడ్డ, నీకేం కావాలి? నేను నీకు ఇస్తాను. నేను నీ యొద్దకు వచ్చి ఉన్నాను. God is standing by your side. Call upon his name. ఆయనకు మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్న దేవుడు. నువ్వు డాడీ, నీకు నిజముగా ప్రభు యొద్దకు నువ్వు మొర్ర పెట్టగలిగితే ఆయన నీ పక్కన నిలబడుచున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. ఓ ఎల్ షద్దై దేవుడుగా, నీ కొరకు యుద్ధము చేసే తండ్రిగా, ఇదిగో నీ అవసరత లెక్కలు తీర్చే తల్లిగా, నిన్ను పోషించే దేవుడుగా దేవుడు నీ పక్కన నిలబడడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? కృంగిపోయి కూర్చుంటున్నావు, లేదా సుఖ జీవితంలో నువ్వు గడుపుతున్నావా? ఏంటి? దేవుడు లెక్కడగబోతున్న రోజు రాబోతుంది. ప్రతి రోజు ఒక రోజు ఉంది. దేవుడు బిడ్డ మదర్స్ డే అంటాడు, బ్రదర్స్ డే అంటాడు, ఫ్యామిలీ డే అంటాడు, లవర్స్ డే అంటాడు. దేవుడు బిడ్డ ఇదిగో ఎన్విరాన్మెంట్ డే అంటాడు, బ్లైండ్ డే అంటాడు, వాకింగ్ డే అంటాడు, జాయ్ఫుల్ డే అంటాడు, చాక్లెట్ డే అంటాడు. దేవుడు బిడ్డ బైబిల్ జడ్జిమెంట్ డే కోసం చెప్తుంది. నువ్వు సిద్ధపడాల్సిన జడ్జిమెంట్ డే కోసం చెప్తుంది. ఆ తీర్పులో నువ్వు నిలబడతావా? అగ్ని పరీక్షలలో నువ్వు నిలబడతావా? సుడిగాలిలో నుంచి ఆ దేవుడు అడిగే ప్రశ్నలకు నీ దగ్గర జవాబు ఉందా?
ప్రార్థన చేయి. నువ్వు ఒప్పుకోని పాపాన్ని ఆయన ఒప్పింపచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మారుస్తాడు తన పోలికలో, తన స్వారూప్యంలోకి. అయ్యా, నాకు నీ ప్రార్థన అభిషేకం కావాలి. ఐ వాంట్ టు బి ఏ ప్రేయింగ్ పర్సనాలిటీ. ఐ వాంట్ టు బి ఏ ప్రేయింగ్ పర్సన్. ప్రార్థన నా జీవన శైలిగా మార్చండి యేసయ్యా. నేను ప్రార్థన చేసే యోధురాలుగా నేను మారాలనుకుంటున్నాను. విజ్ఞాపన కర్తగా నేను రావాలనుకుంటున్నాను, ఉండాలనుకుంటున్నాను. ఎస్, ప్రార్థన. నీ బిడ్డలు నీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతారా ఈరోజు? నా తల్లి ప్రార్థన నన్ను ఆశీర్వాదంలో ఉంచిందని. నీ బిడ్డలు అటు సాక్ష్యం ఇవ్వాలంటే నువ్వు ప్రార్థన చేసే తండ్రిగా, నువ్వు ప్రార్థన చేసే తల్లిగా, నువ్వు ప్రార్థన చేసే అన్నగా, నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా, నువ్వు ప్రార్థన చేసే అక్కగా, నువ్వు ప్రార్థన చేసే కుమారుడిగా నువ్వు రావాలి, మారాలి. మాకు అట్టి ప్రార్థనా శక్తిని దయచేయి. అట్టి ప్రార్థన అభిషేకం మాకు దయచేయి. సర్వోన్నతుడా, అట్టి ప్రార్థన కృపలకు మమ్మల్ని తీసుకెళ్ళి నడిపించి నీతో సహజీవనం చేస్తుండగా నీ కృపా చిత్తాన్ని నెరవేర్చి నిత్యరాజ్య వారసులుగా ఈ జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించి నడిపించి మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యమైన సహవాసం ఇక్కడ మనందరికీ అబ్బా ఫాదర్ను మొరపెట్టే దత్తపుత్ర ఆత్మ చేత నింపి మన ప్రార్థనలకు జవాబు పొందే కృపకు పాత్రలుగా ప్రభు చేయును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. విశ్వాస ప్రార్థన మూసి ఉన్న ద్వారాలను తెరుస్తుంది, ప్రాకారాలను దిట్టపరుస్తుంది, మరణాన్ని సజీవంగా మారుస్తుంది. అట్టి కృపను ప్రభు మీకు అనుగ్రహించి ఆశీర్వాదపు వారసత్వంలో స్వాస్యమును పొందే కృపకు పాత్రలుగా ప్రభు మిమ్మల్ని చేయను గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ వీక్. టిల్ దెన్, walk by faith, live by faith, pray by faith.